అని ఉత్కంఠ అయితే రేగుతుంది. ఎస్, వెల్కమ్ టు ఎంపీ వార్. ముఖ్యంగా కడప నియోజకవర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. కడప నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వంత నియోజకవర్గం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కడప పార్లమెంటు స్థానం నుంచి ఆయన సోదరుడు అవినాష్ రెడ్డి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు. కానీ ఈసారి కడప నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉండబోతోంది. ప్రధానంగా ఈసారి ఆసక్తిని రేపబోతుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల, పిసిసి అధ్యక్షురాలుగా నియమితురాలైన వైఎస్ షర్మిల ఈసారి కడప నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కాబట్టి అందరి దృష్టి ప్రస్తుతం కడప పార్లమెంటు వైపే ఉంది. ఒక్కసారి చతుర్ముఖ పోటీ ఉండబోతుంది. ఆ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థులు ఎవరు, ఏంటి, వాళ్ళ నేపథ్యం ఏంటి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. మొదటగా వైఎస్ఆర్సీపీ, అధికార వైఎస్ఆర్సీపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి మళ్ళీ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ప్రతిపక్ష టీడీపీ నుంచి శ్రీనివాసులు రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటగా వైఎస్ అవినాష్ రెడ్డి, అధికార వైసీపీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి మరొకసారి గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. ఆయన నేపథ్యం ఏమిటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైఎస్ అవినాష్ రెడ్డి స్వయాన సీఎం జగన్ చిన్నాన్న కుమారుడు. ఈయన తండ్రి భాస్కర్ రెడ్డి సీఎం జగన్కు స్వయాన చిన్నాన్న అవుతాడు. వైఎస్ఆర్ జగన్ చరిష్మాతో 2 సార్లు ఎంపీగా గెలిచారు అవినాష్ రెడ్డి. అలాగే అసెంబ్లీకి పోటీ చేద్దామని ఉవ్విళ్ళు ఉన్నప్పటికీ కూడా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం లేదు. మరొకసారి ఎంపీగానే పోటీ చేయమంటూ జగన్ కోరుతున్న నేపథ్యంలో మళ్ళీ ఆయన ఎంపీగానే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మొత్తం మీద వైఎస్ జగన్ ముఖ్యమంత్రి చరిష్మా, అలాగే వాళ్ళ కుటుంబం నేపథ్యం కూడా ఆయనకు కలిసి వచ్చే అవకాశాలు ఈసారి కనిపిస్తూ ఉన్నాయి. మళ్ళీ వైఎస్ఆర్సీపీ ఆయనకి అవకాశం ఇచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రతిపక్ష టీడీపీ నుంచి ముఖ్యంగా దానికంటే ముందు ఒకసారి షర్మిల చూద్దాం. షర్మిల కూడా వైఎస్ఆర్ కుటుంబానికి చెందిన వ్యక్తి, వైఎస్ఆర్ కూతురు షర్మిల. ఆమె తాజాగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టింది. షర్మిల ఈసారి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కడప నుంచి. వైఎస్ షర్మిల నేపథ్యం చూద్దాం. తెలంగాణలో పోటీకి ప్రయత్నించినప్పటికీ కూడా తెలంగాణలో పోటీకి దూరంగా ఉంది. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది, ప్రత్యక్షంగా కూడా పార్టీకి మద్దతు తెలిపింది కాంగ్రెస్ పార్టీకి. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత ఆమె స్వయంగా ఆమెను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ప్రస్తుతం ఇప్పుడు ఆమె పిసిసి అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆమె కడప ఎంపీ స్థానానికి పోటీ చేయించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆమె గనక పోటీలో ఉంటే, ఖచ్చితంగా రంగంలో ఉంటే గనక చాలా రసవత్తరమైనటువంటి ఆసక్తికరమైనటువంటి పోటీ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే వైఎస్ షర్మిల గతంలో జగన్మోహన్ రెడ్డికి ఆమె ఏపీ వ్యాప్తంగా తిరిగి ప్రచారం చేసిన పరిస్థితి. ఆయన జైల్లో ఉన్నప్పుడు ఆమె స్వయంగా పాదయాత్ర ద్వారా ఏపీలో ప్రతి గడపకు తిరిగారు. అలాగే పార్టీని పటిష్టపరిచేందుకు గతంలో ఆమె పనిచేసిన పరిస్థితి. ఇక ప్రతి గడప, ప్రతి నియోజకవర్గం ఆమెకు పట్టుంది. ఆమె ప్రతి నియోజకవర్గంలో ఆమెకు పరిచయాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రతిపక్ష టీడీపీకి సంబంధించి చూద్దాం. ప్రతిపక్ష టీడీపీకి సంబంధించి రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి పోటీ పడుతున్నారు. ఈయన గతంలో 2014 ఎన్నికల్లో రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్గా ఉన్నారు. తండ్రి రాజగోపాల్ రెడ్డి లాగే ఈయన కూడా జిల్లాలో మంచి పరిచయం ఉంది. ఖచ్చితంగా గట్టి పోటీ ఇచ్చే వ్యక్తిగా ఈయనకు టీడీపీ నుంచి ఖచ్చితంగా మరొకసారి ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. టీడీపీ అధిష్టానం కూడా ఈయన్ని ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్ బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి, గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. తొలుత జమ్మలమడుగు నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటికీ తర్వాత వైఎస్ మరణానంతరం ఈయన జగన్ వెంట నడిచారు. జగన్తో ఉన్న కొన్ని విభేదాల కారణంగా బయటకు వచ్చి టీడీపీలో చేరారు. టీడీపీలో మంత్రిగా పనిచేశారు. దాని తర్వాత ఆయన మళ్ళీ అక్కడ ఇమడలేక బీజేపీలో చేరారు. బీజేపీ నుంచి ప్రస్తుతం కడప ఎంపీ అభ్యర్థిగా ఆయనకు ఛాన్స్ కల్పించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. సో ఇది మొత్తం మీద ఆదినారాయణ రెడ్డి కూడా కడప వ్యాప్తంగా కూడా మంచి పట్టున్న పరిస్థితి. ఒక్కసారి అసలు కడప పార్లమెంటు పరిధిలో ఎన్ని అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి, ఎవరెవరు అక్కడ ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కడప పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి.
బద్వేలు, పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప ఈ 7 నియోజకవర్గాలకు సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో పూర్తి స్థాయిలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో పూర్తి స్థాయిలో కడప పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ స్థానాల్లో పూర్తిగా అధికార వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా గట్టి ప్రభావం ఉంటుంది, గట్టి ప్రాబల్యం ఉంది కాబట్టి మరొకసారి ఖచ్చితంగా గెలిచి తీరుతామనే నమ్మకంతో దృఢ నమ్మకంతో అధికార వైసీపీ ఉంది. అయితే ఈసారి పోటీ మాత్రం ఖచ్చితంగా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా కడప పార్లమెంట్ నుంచి వైఎస్ ఫ్యామిలీ నుంచే ఎంపీగా ఎన్నికైన వారే ఉన్నారు, ఇతరులు ఎవరు లేరు. సో ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ ఫ్యామిలీ నుంచి ఈసారి షర్మిల పోటీ చేయబోతుంది. సో ఖచ్చితంగా ఒక ఆసక్తికరమైన ఫైట్ అయితే జరగబోతుంది. షర్మిల కనుక రంగంలో ఉంటే కనుక ఖచ్చితంగా అధికార వైసీపీకి ధీటుగా ఈసారి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద చతుర్ముఖ పోటీ అయితే ఉండబోతుంది. కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి ఏం జరగబోతుందనే ఆసక్తి అయితే జరుగుతుంది. ఎస్, మా ప్రతినిధి కిషోర్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. కిషోర్, కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి ఈసారి ఎట్లాంటి పోటీ ఉండబోతుంది? ఎందుకంటే కాస్త ఆసక్తికరంగా ఉండబోతుంది. షర్మిల పిసిసి చీఫ్ అయిన తర్వాత అక్కడి నుంచి పోటీ చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తున్న నేపథ్యంలో కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి పోటీ ఎలా ఉండబోతుంది? థ్యాంక్ యూ రామదాస్. ఏపీ వ్యాప్తంగా అందరి దృష్టి కూడా కడప పార్లమెంట్ పైనే దృష్టి పెట్టారనే చెప్పవచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ కడప పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా అటు సీఎం సొంత జిల్లా, అదేవిధంగా ఏదైతే పిసిసి చీఫ్గా రేపు బాధ్యత చేపట్టినటువంటి షర్మిల కూడా ఈ ప్రాంతానికి చెంది, అంటే స్వంత జిల్లా ఇద్దరిది కూడా. అంటే ఇద్దరు కూడా వైఎస్ కుటుంబానికి సంబంధించి, ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డికి కొడుకు జగన్మోహన్ రెడ్డి అయితే కూతురు షర్మిల. అయితే వీరు ఇద్దరు కూడా చిరొక పార్టీ నుంచి ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి పేరు ప్రతిపాదనలో ఉన్నప్పటికీ కూడా మరోవైపు వైసీపీ మరో ఇద్దరి పేర్లను కూడా తెరపైకి తెస్తుంది. ఆ వారి పేర్లను కూడా పరిశీలిస్తుంది. ప్రధానంగా ఏదైతే వైఎస్ అవినాష్ రెడ్డికి వాళ్ళ నాన్న వైఎస్ భాస్కర్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి, ఆయన కుమారుడు డాక్టర్ అభిషేక్ రెడ్డిని కూడా ఎంపీ బరిలో నిలపాలన్నటువంటి యోచనలో ఉన్నట్టు తెలిసింది. అందులో భాగంగానే మరోవైపు ఏదైతే కమలాపురం ఎమ్మెల్యే జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కొడుకు నిరంజన్ రెడ్డి పేరు కూడా అటు పరిశీలనలో ఉంది. ఏది ఏమన్నప్పటికీ కూడా వైసీపీ తరఫున అటు ఎంపీ అవినాష్ రెడ్డి పోటీ చేసినా, లేదంటే అభిషేక్ రెడ్డి పోటీ చేసినా, మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫున పిసిసి చీఫ్గా నియమించాక ఆమె ఇక్కడి నుంచి షర్మిల బరిలోకి దిగుతారన్నటువంటి చర్చ దాదాపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు టీడీపీ నుంచి ఏదైతే పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, అదేవిధంగా బీజేపీ నుంచి ఆదినారాయణ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఒక రకంగా కడపలో ఆసక్తికరమైనటువంటి పరిణామాలను చోటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గట్టి పోటీ ఇచ్చే అవకాశం, ప్రధానంగా అటు వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమె గట్టి పోటీనిచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వైఎస్కు అత్యంత సన్నిహితంగా, రాజకీయ పరంగా కూడా ఆమె వైఎస్తో ఎంతో సాన్నిహిత్యంగా ఉండేది. ప్రతి గడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆమె అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గతంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్ళినప్పుడు కూడా ఆమె తన భుజస్కంధాలపై పార్టీ వేసుకొని ఇంటింటా తిరిగినటువంటి పరిస్థితి. అంటే పాదయాత్ర చేసి అటు పార్టీని మరింత బలోపేతం చేసేదిగా అడుగులు వేసింది. ఆ క్రమంలో కూడా వైఎస్కి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, అదేవిధంగా అనుచర వర్గాలు కూడా ఆమె వెన్నంటి నడవడం జరిగింది. ఆ తర్వాత కొన్ని పరిణామాల నేపథ్యంలో ఆమె ఒక్కసారిగా వైఎస్ఆర్టీపీ ఏర్పాటు చేసి, ఆ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం, ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత కూడా ఆమె ఇటీవల కాలంలో తాజాగా పిసిసి చీఫ్గా నియమించారు. అయితే ఆమె పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ గట్టి పోటీ ఉండే అవకాశం, ఎందుకంటే ఒకే కుటుంబం, వైఎస్ కుటుంబంలోనే ఇద్దరు వ్యక్తులు పోటీకి తలపడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా ఒక రకంగా గట్టి పోటీ ఉండే అవకాశం. మరోవైపు అటు టీడీపీ కూడా శ్రీనివాసులు రెడ్డి, ఆయనకు కూడా గతంలో ఎంపీగా పోటీ చేశారు. అయితే ఎంపీగా పోటీ చేసినప్పుడు కూడా అప్పట్లో ఓడిపోయారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా తనకు కలిసి వస్తుంది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిల పోటీ చేసినా, అదేవిధంగా వైసీపీ తరఫున అవినాష్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అభిషేక్ రెడ్డి కావచ్చు, లేదంటే నిరంజన్ రెడ్డి కావచ్చు, ఇలా ముగ్గురులో ఎవరు పోటీ చేసినా కూడా వైఎస్కు సంబంధించినటువంటి అభిమానుల ఓట్లను చీల్చుకునే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా, చీలక ఏర్పడే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా తనకు లాభిస్తున్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు వ్యక్తం అవుతుండే. మరోవైపు అటు బీజేపీకి సంబంధించి ఆదినారాయణ రెడ్డి కూడా తాను బీజేపీ తరఫున బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా తీసుకుంటే మాత్రం ఆ క్యాల్కులేషన్స్ ను బట్టి ఖచ్చితంగా తమకు లాభిస్తున్నటువంటి ఎవరి ధీమా వారు వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఒక రకంగా రాష్ట్ర వ్యాప్తంగా అటు కడపపైనే ప్రత్యేకమైన దృష్టి ఉందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా సీఎం సోదరి, అదేవిధంగా సీఎం సంబంధించి, అంటే వైసీపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి రథసారథిగా ఉన్నటువంటిది
వైఎస్ కుమార్తె షర్మిల. కాబట్టి ఇద్దరి కుటుంబంలో ఒకే కుటుంబంలోనే ఇద్దరు వ్యక్తులు పోటీ చేయడం వల్ల ఇక్కడ ఒక రకంగా గట్టి పోటీనే ఉండే అవకాశాలు లేకపోలేదు. అయితే ఆ నేపథ్యంలో అటు టీడీపీ కూడా తమకు లాభిస్తున్నటువంటి భావన, ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి ఇద్దరు కూడా వైఎస్ కుటుంబీకులు కావడంతో ఆ వైఎస్కి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు, అనుచర వర్గాలు కావచ్చు, ఓట్లు చీలిపోయి తమకు లాభించే అవకాశాలు ఉన్నాయన్నటువంటి భావన అటు టీడీపీ శ్రేణులు వ్యక్తం అవుతుంటే, మరోవైపు బీజేపీ కూడా అదే విధమైనటువంటి ధీమాను వ్యక్తం చేసినట్టు పరిస్థితి కనిపిస్తుంది. రామదాస్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిషోర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కడప పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి అయితే ఈసారి అందరి దృష్టిని ఆకర్షించబోతుంది. చతుర్ముఖ పోటీ ఉండబోతుంది. దశాబ్దాల కాలంగా వైఎస్ఆర్ కుటుంబం నుంచి ఇక్కడ ఎంపీలుగా గెలుపొందుతున్నారు. ఈసారి వైఎస్ఆర్ కుమార్తె షర్మిల కూడా పోటీకి దిగుతుందని వస్తున్న వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీద కడప పార్లమెంట్ నియోజకవర్గ ఫైట్ మాత్రం ఈసారి ఆసక్తికరంగా ఉండబోతోంది.